ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ యూజ్ చేస్తున్నాం కానీ మా మిల్క్ ఇంక్రీజ్ అవ్వట్లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ ని రాంగ్ పర్పస్ మీద యూజ్ చేస్తున్నారు. మిల్క్ లేవు కానీ మిల్క్ పంప్ చేస్తుంటే మిల్క్ రావట్లేదని అంటున్నారు. చాలా మంది పంప్ చేస్తున్న 60 ml 50 ml వస్తున్నాయి, మిల్క్ రావడం లేదు, నా మిల్క్ సరిపోవడం లేదని కామెంట్ అండ్ డిఎం చేస్తున్నారు. ఏంటంటే మనం డెలివరీ అయినప్పటి నుండి చూసేసుకుంటే మనకు ఫస్ట్ లో మిల్క్ ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు గడ్డలు కట్టేస్తుంటాయి, అప్పుడు బేబీ ఎక్కువ ఫీడ్ తీసుకోదు. బేబీ ఎక్కువగా స్లీప్ లో ఉండటం వల్ల బ్రెస్ట్ మిల్క్ తాగదు కదా, అప్పుడు మనం ఫీడ్ చేయకపోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ అనేది సప్లై తగ్గిపోతుంది. బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ తాగిన కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 1 hour కి లేదా హాఫ్ అన్ అవర్ కి మనం బేబీకి ఫీడ్ చేస్తూనే ఉండాలి. మనం ఫీడ్ చేస్తున్న కొద్దీ మిల్క్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవటం కోసం బ్రెస్ట్ పంపే యూజ్ చేయ అవసరం లేదు. మీ బేబీకే ఫీడ్ చేస్తూ మంచి ఫుడ్ తీసేసుకొని బెటర్ స్లీప్ అండ్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండాలి. అండ్ బేబీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉంటే మిల్క్ వస్తాయి. బ్రెస్ట్ పంప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మిల్క్ పంప్ చేసి స్టోర్ చేసేసుకోవడానికి. స్టోర్ చేసిన బ్రెస్ట్ మిల్క్ సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు లేదా బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గినప్పుడు యూజ్ అవుతుంది. అండ్ మనకి ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ ఉన్నప్పుడు బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గిపోకుండా ఉండటానికి బ్రెస్ట్ పంప్ తో పంప్ చేయడం వల్ల మిల్క్ తీస్తున్న కొద్దీ మిల్క్ వస్తుంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేసుకోండి.